ఈరోజు మధ్యతరగతి వాళ్ళు బండి మీద తిరిగే పరిస్థితి లేకుంటున్నది. ఈ ఒక్క నెలలోనే 4 సార్లు పెరగడం చాలా మధ్య తరగతి వాళ్ళకు భారంగా మారింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గియాలి. తగ్గియడం వల్ల కొంత భారం అనేది తగ్గుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు పెట్రోల్పై కేసీఆర్ జేబులోకి 1 లీటర్ పెట్రోల్కు 35 రూపాయలు వస్తాయని చెప్పిండ్రు. కేసీఆర్ తీసుకుంటాడని అప్పుడు ప్రచారం చేసిండ్రు ఎలక్షన్ల ముందు. ఈరోజు నేను సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇవాళ ఇప్పుడు మళ్ళొక 10-15 రూపాయలు పెంచారు అంటే, అప్పుడు 100 రూపాయలు లోపు ఉన్నప్పుడు 35 రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటే, ఇవాళ రేవంత్ రెడ్డి, సీతక్క గారు దాదాపు 45 రూపాయలు 50 రూపాయలు 1 లీటర్ మీద తీసుకుంటాను. కాబట్టి దాన్ని వెంటనే వ్యాట్ రూపకంగా 50 రూపాయలు తగ్గిస్తే 70 రూపాయలు 80 రూపాయలనే లీటర్ పెట్రోల్ అందిస్తే ఇవాళ మధ్య తరగతి కుటుంబాలందరికీ కూడా భారంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ ఎలక్షన్ల ముందు ఏమైతే చెప్పిందో అదే మాట ప్రకారంగా మేము అడుగుతున్నాం. అదే మాట ప్రకారంగా పెట్రోల్ రేటుపై వేటు తగ్గియాలి. ఇలా కేసీఆర్ తీసుకుంటాండు, నేనైతే తీసుకోకపోతున్నాను చెప్పి వీళ్ళిద్దరు నీతి మాటలు చెప్పిండ్రు. అవి ఇప్పుడు పెంచిన వాటికి వ్యాట్ తగ్గించి దాదాపు 50 రూపాయల పెట్రోల్ రేటు తగ్గితే ఇలా 65-70 రూపాయలకే లీటర్ పెట్రోలు పేదలందరికీ, మధ్య తరగతి ఉన్న కుటుంబాలందరికీ అందియాలని ప్రత్యేకంగా మీ వీవీఆర్ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు సంగని సూరయ్య, నెక్కొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం.